క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలనంపునని చెప్పి వారిని పంపాను. వారు పోగా వీధిలో ఇంటికి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారు అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసు ప్రభువారు చివరిసారిగా యెరూషలేమునకు ప్రవేశించి తన జీవితం యొక్క చివరి వారంలో ఆయన ప్రవేశించారు. పస్కా ముందు రోజు యెరూషలేములోనికి వెళ్ళాలి అన్నది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన, ప్రణాళిక. దాంట్లో భాగంగా యెరూషలేం బేతనియ బెత్ఫగే అనే ప్రాంతంలోనికి వచ్చి అక్కడ బస చేసి ఒక 2 శిష్యుని పిలిపించి ఎదురుగా ఉన్న మరొక గ్రామానికి పంపించారు. అక్కడ ఒక గాడిద ఉంటుంది, దాన్ని తీసుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్రభువుకు కావాలని చెప్పండి అని వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు వెళ్తారు. అక్కడ గాడిద కనిపించిద్ది, దాన్ని విప్పుతూ ఉంటారు. అక్కడ ఉన్నవారు అదే ప్రశ్న అడుగుతారు. యేసు ఏం చెప్పమన్నాడో వారు అది చెప్తారు. వాళ్ళు వెంటనే దాన్ని పోనిస్తారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును జయప్రవేశానికి ముందు జరిగిన సంఘటన. ప్రభువారు గాడిదను కోరుకున్నారు. ఇది అప్పుడప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. యోహాను సువార్తలో అయితే మనం దీన్ని స్పష్టంగా చూస్తాం. యోహాను భక్తుడి ద్వారా జకరియా గ్రంథము యొక్క నెరవేర్పు 12:14 చెప్తారు. జకరియా గ్రంథంలో ఈయన గురించి చెప్పబడిన ఆ గాడిద నెరవేర్పును గురించి, అది అట్లా జరుగు నిమిత్తము మీరు వెళ్ళి దాన్ని తీసుకుని రండి అని యేసు ప్రభువారు చెప్తారు. గాడిద పిల్లను ఎక్కటానికి గల ప్రధానమైన కారణం, తను దేని గురించి అయితే తన గురించి ప్రవచించారో ఆ గాడిదని తీసుకుని రమ్మన్నారు. అంటే ప్రభువారే దగ్గరుండి చక్కగా తన గురించి ఏ ప్రవచనం అయితే చెప్పబడిందో ఆ ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళారు. అయితే ఒక గ్రామానికి పంపిస్తారు. కొంతమంది ఏమో ముందే సిద్ధపాటు చేసుకొని ముందే వాళ్ళతో మాట్లాడుకొని వచ్చారు అని అంటారు. తీసుకొని రండి అనగంటే వాళ్ళు ఎవరి కోసం అని అంటే ఇది ప్రభువుకు కావాలి అనగానే వారు వెంటనే ఇచ్చి పంపించేస్తారు మాట్లాడకుండా. దానికి కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువారు ముందుగానే మాట్లాడుకొని ఉన్నారు, వారితో చెప్పేసే వచ్చారు, మా వాళ్ళని నేను పంపిస్తాను, వాళ్ళు వచ్చినప్పుడు మీరు దాన్ని పంపించేయండి అని ముందుగానే మాట్లాడుకొని వచ్చారని కొంతమంది అంటారు. ఇంకొంతమంది వాదన ఏంటంటే ఆయనకు అంత అవసరం లేదు. అక్కడ వాడబడిన పదము ఏంటి అని అంటే ప్రభువుకు కావలను అని చెప్పండి అని అన్నారు. ప్రభువు అనగా
సార్వభౌమాధికారము కలిగిన దేవుడు అని. సో, ప్రభువు అని చెప్పమన్నాడు. అంటే ఆయనకి అన్నిటి మీద సమస్తం మీద అధికారం ఉంది. 50వ కీర్తనలో మనం చూస్తాం. కొండలలోని పశువాదులన్నీ నావే కదా అంటాడు. సో, ఆ అధికారముతో ప్రభు అన్న మాట వారు వినగానే ప్రభువుకు దాన్ని పంపించేశారు. మేబీ ఆ రోజుల్లో కష్టమై ఉండొచ్చు, ఆచారమై ఉండొచ్చు. ప్రభు అంటే అక్కడ రాజు కూడా అయి ఉండొచ్చు. రాజు గారికి కావాలి అనంటే ఇచ్చేస్తారనుకుంటున్నా బహుశా. అందుకే కొంతమంది దానికి ఆమోదించారు. ప్రభువుకు కావాలి అనగానే వారు వెంటనే ఇచ్చి పంపించేసిన సందర్భాలు మనం చూడొచ్చు. సో, ఈ రీతిగా ప్రభువుకు కావాలని అని వారు అడిగితే వెంటనే వారు ఆ గాడిదనిచ్చి ఆయనకు పంపించేసినట్టుగా మనం చూస్తాం. ఈ సంఘటనలన్నీ కూడా మనం గమనించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని సిద్ధం చేసుకుంటూ యెరూషలేములోకి జయప్రవేశం చేయాలి అన్నది ఆయన కోరిక. చివరిసారిగా తర్వాత రోజు కూడా వెళ్తారు, కానీ ఇంత ఆర్భాటంగా వెళ్ళాలన్న నిర్ణయం ఆయన తీసుకోవటానికి గల కారణం ఏంటంటే తను రాజు, మహిమగల రాజు. కీర్తనలు అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలలో పైకెత్తుకోండి అన్న మాటను మనం చూస్తాం. సో, అలాగున ఈయన అందులోనికి ప్రవేశించినట్లుగా జనులందరూ ఆయన రాజుగా తెలుసుకొనున్నట్లుగా పాత నిబంధన గ్రంథపు విషయాలు వారు గ్రహించున్నట్లుగా దేవుడు ఆ పని చేస్తారు. సో, అది ఆయన ఎట్లా ప్రవేశించారు అన్నది రేపు మట్లాదివారం సందర్భంగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.